నమస్తే గురువు గారు. నమస్తే. నమస్తే. ఆదరమప్ప మృక్కిడుదునద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికిన్ అశేష జగజ్జననంద వేదికిన్ మోదక ఖాదికి సమద మూషక సాదికి సుప్రసాదికిన్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దరహాసమున గోచరించు వర వేదార్థములే వెలువై కురియున్ ప్రేమరసార్ద్ర చూట్కుల లోకోద్ధారమాకాంక్షయై ధర సాన్నిధ్యమే కామధేను వగుచున్ తానుండు శిష్యాళికిన్ శిరసాదాసుడనంజలింతునిదనే శ్రీకృష్ణమాచార్యుకున్. ఓం శ్రీ గురుభ్యోర్నమః. అంబనవాంబుజోజ్వల కరాంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ కన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదే హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు బెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరియుచ్చున్ నిత్య కళ్యాణముల్. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ కైవల్య పదమ్ము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనాడింభకున్ మహా ఆనందంగనాడింభకున్. లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనుస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమలౌ వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవత క్షకల్పతరువుర్విన్ సద్విజ శ్రేయమై వేదకల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మొనసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు
పరగణాధ్యాత్మికాది తాపత్రయంబునచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబునై కాకనుండు వస్తు వెరుగంగదగు భాగవతమునందు శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తారమంత్రం తముపచితపస్సంగ నిర్వాణ మంత్రం సర్వైశ్వర్యైకమంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వమిద్ధముద్ధాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయవాస విష్ణు నిరుంధి వాతాలయ వాస విష్ణు గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీమన్నారాయణాయ నమః శ్రీమన్నారాయణాయ నమః శ్రీమన్నారాయణాయ నమః శ్రీమన్నారాయణాయ నమః శ్రీమన్నారాయణాయ నమః శ్రీమన్నారాయణాయ నమః ఆత్మీయ బంధువులారా, నారాయణీయం స్వాధ్యాయ తరగతులకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎన్నో జన్మల పుణ్యఫలంగా నారాయణీయం స్వాధ్యాయ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ 49 దశకాలని సుసంపన్నం చేసుకున్నాం. చెప్పిందే చెప్పడం అని కాకుండా నారాయణీయం యొక్క మహత్యం ఏంటో ఒక్క నిమిషం మనం మాట్లాడుకుని ముందుకెళ్దాం. నారాయణీయం శ్లోకాన్ని, ఏదో ఒక శ్లోకాన్ని ఈ రోజు చదువుతూ ఉంటే ఆ ఇంట్లో వ్యాధులన్నీ క్రమంగా దూరం అవుతాయి, సుఖ సంతోషాలు అక్కడ తాండవిస్తాయి. ఇది పెద్దలు చెప్పిన మాట. చాలామంది ఈ తరగతుల్లో వస్తూ ఉన్న వాళ్ళకు కూడా అనుభవంలో ఉన్నది అని చెబుతూ ఉన్నమాట. కాబట్టి దీని యొక్క పూర్తి లాభాన్ని మనం స్వీకరించుతుంది కాక దేనికి భయపడకుండా చక్కగా మనసు విప్పి గొంతు విప్పి చక్కగా చదువుదాం, ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మనం 49 దశకాలు పూర్తి చేసుకున్నాం. 50వ దశకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఇది కృష్ణ లీల నడుస్తోంది, బాలకృష్ణ యొక్క లీల. ఈ శైశవ క్రీడని మనం ముందుకు చూద్దాం ఎలా జరుగుతుందనేది. ఇంతవరకు జరిగింది చూసినట్లయితే వీళ్ళు బృందావనానికి వచ్చారు. నందవ్రజం నుంచి
బృందావనానికి వీళ్ళంతా తరలి వచ్చారు. ఇంతవరకు గత తరగతిలో తెలుసుకున్నాం. ఈరోజు తరగతిలో ఏం జరుగుతుందో చూద్దాం. మొదటి శ్లోకం 50వ దశకం. తరళ మధుకృత బృందే బృందావనధ మనోహరే పశు పశుషుభిః సాకం వత్సానుపాలన లోలుపః హలధర సఖో దేవ శ్రీమన్ విచేరిధ ధారయన్ గవల మురళీ వేత్రం నేత్రాభిరామ తనుజ్యుతిః తరళ మధుకృత్ బృందే బృందావనధ మనోహరే పశు పశుషుభిః సాకం వత్సానుపాలన లోలుపః హలధర సఖో దేవ శ్రీమన్ విచేరిధ ధారయన్ గవల మురళీ వేత్రం నేత్రాభిరామ తనుజ్యుతిః. ఇక్కడ బృందావనం యొక్క అందాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అక్కడ ఈయన యొక్క కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఈయన దినచర్య ఎలా ఉంది, మన అధినాయకుడు, మన కథానాయకుడు అయినటువంటి కృష్ణమూర్తి బాలకృష్ణుడు యొక్క దినచర్యని ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. అట్లాగే బృందావనం యొక్క అందాలను కూడా మనం చూడబోతూ ఉన్నాం. తరళ మధుకృత బృందే బృందావనధ తరళ మధుకృత బాగా దట్టంగా సంచరిస్తూ ఉన్నాయిటండి. ఏంటవి సంచరిస్తున్నాయి? మధుకృత తేనెను తయారు చేసేవి. ఏంటవి తేనెను తయారు చేస్తాయి? తేనెటీగలు అక్కడ దట్టంగా తిరుగుతూ ఉన్నాయి. తేనెటీగలు ఎందుకు దట్టంగా తిరుగుతున్నాయి? అక్కడ పూలు చాలా ఉన్నాయని చెప్పి నిన్నటి తరగతిలో మనం చెప్పుకున్నాం. ఆ పూల నుంచి తేనెని తీసుకుని తేనెని నింపుకోవడం కోసం ఆ తేనెటీగలు అక్కడ గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉన్నాయి. తరళ మధుకృత్ బృందే, అవి బృందాలుగా తిరుగుతున్నాయి, సమూహాలుగా తిరుగుతున్నాయి. బృందావనధ మనోహరే, ఆ బృందావనం చాలా మనోహరంగా ఉంది. అందులో మనోహరుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంకా మనోహరుడు కదా. పశు పశుభిః సాకం వత్సానుపాలన లోలుపః, అక్కడున్నటువంటి గోప బాలకులందరితో కలిసి పశు పశుభిః సాకం వత్సానుపాలన లోలుపః, దూడల్ని మేపడంలో ఆసక్తి కలిగినటువంటి ఆయన, ఆవు దూడల్ని మేపేటువంటి కార్యక్రమంలో ఆసక్తి ఉన్నవాడివై హలధర సఖో, మీ అన్న
హలధరుడు ఉన్నాడు, ఆయన పేరు బలరాముడు. ఆయనతో కలిపి దేవ శ్రీమన్, ఓ దేవా, ఓ లక్ష్మీదేవి యొక్క భర్త శ్రీమన్. శ్రీమన్ అంటే శ్రీ కలవాడ, లక్ష్మీదేవి కలవాడ, లక్ష్మీనాథుడా, ఓ లక్ష్మీనాథుడా, విచేరిద, అక్కడ తిరుగుతూ ఉన్నావు. ఎలా తిరుగుతూ ఉన్నావు? ధారయన్, ఒకదాన్ని ధరించి తిరుగుతున్నావు. ఏం ధరించావుట? కవల మురళీ వేత్రం, ఒక కొమ్ము బూర, ఒక మురళి, ఒక బెత్తం, ఈ మూడు చేతిలో ధరించి తిరుగుతూ ఉన్నావు. ఆ తిరుగుతూ ఉంటే ఎలా ఉందట? నేత్రాభిరామతనుద్యుతి, నీ శరీరం యొక్క కాంతి ఏదైతే ఉందో అది చాలా విందుగా ఉందయ్యా. కన్నులకు విందు చేస్తూ ఉన్నటువంటి అందమైనటువంటి దృశ్యం అది. అక్కడ ఈ తేనెటీగలు ఎగురుతూ ఉన్నాయి. తర్వాత పశువులను తోలుకుంటూ గోపబాలులతో కలిసి, మీ అన్నతో కలిసి నీవు తిరుగుతూ ఉన్నావు. నీ చేతిలో ఒక మురళి ఉంది, ఒక కొమ్ము బూర ఉంది, ఒక బెత్తం ఉంది. బెత్తం దేనికోసం అండి? గోవుల్ని పరిపాలించాలి కదా, గోవులు దూడల్ని వీటిని కాపలా గాయాలి కదా. చేతిలో ఒక బెత్తం లేకపోతే అవి మాటనవు. కాబట్టి ఈయన బెత్తం కూడా చేతిలో పెట్టినట్టండి. కవల మురళి వేత్రం నేత్రాభిరామతనుద్యుతి, కళ్ళకి విందుని కలిగించేటువంటి నీ శరీర కాంతితో నువ్వు అక్కడ ప్రకాశిస్తున్నావు స్వామి అని మన నారాయణ భట్టు గారు అక్కడున్న నారాయణుడికి చెబుతున్నారు. ఈ కథ ఎవరిది? నారాయణుడి కథే నారాయణుడికి చెబుతూ ఉన్నారు ఈయన. తర్వాత రెండవ శ్లోకానికి వద్దాం. విహిత జగతి రక్షం, లక్ష్మీకరాంబుజలాలితం, దదతి చరణద్వంద్వం, బృందావనే త్వయి పావనే, కిమివ నభవౌ సంపత్ సంపూరితం, తరువల్లరి సలిలధరణి, గోత్రక్షేత్రాదికం, కమలాపతే. విహిత జగతి రక్షం, లక్ష్మీకరాంబుజలాలితం, దదతి చరణద్వంద్వం, బృందావనే త్వయి పావనే, కిమివ నబభౌ సంపత్ సంపూరితం, తరువల్లరీ సలిలధరణీ గోత్ర క్షేత్రాదికం, కమలాపతే. ఎవరెవరికి ఇవన్నీ కావాలో వాళ్ళందరూ ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. ఏమిటి? తరువల్లరీ సలిలధరణీ గోత్ర క్షేత్రాదికం, సంపత్ సంపూరితం, పూర్ణమైనటువంటి ఐశ్వర్యం ఎవరికి కావాలనుకుంటారో
వాళ్ళందరూ కూడా ఇది చదువుకోవాల్సినటువంటి శ్లోకం. ఏంటిట ఇక్కడ? విహిత జగతి రక్షం, 14 భువన భాండాలకి రక్ష. లక్ష్మీ కరాంబుజలాలితం, లక్ష్మీదేవి తన పాణి పద్మాలతో నిన్ను కొలుస్తూ ఉండేటువంటిది, వాటి చేత లాలించబడుతున్నటువంటిది. లక్ష్మీ కరాంబుజలాలితం ఏంటది? చరణ ద్వంద్వం, నీ పాదయుగళముందే, నీ పాదద్వయం, ఇది సర్వజగద్రక్ష. లక్ష్మీదేవి నిరంతరాయంగా లాలిస్తూ ఉండేటువంటివి ఆ పాదాలు. అలాంటి పాదాలు బృందావనే పావనే దదతి, ఆ పావనమైనటువంటి బృందావనంలో ఇస్తూ ఉన్నాయిటండి. కిమిన బభో, ఏమి ఇవ్వలేదని చెప్పమంటావు? సంపత్ సంపూరితం, పూర్ణమైనటువంటి సంపదనంతటిని కూడా ఇస్తూ ఉంది. ఏమి సంపద అంటావేమో? తరు, చెట్లండి. వల్లరి, తీగలండి. సలిల, నీళ్లు. ధరణి, భూమి. గోత్ర, కొండలు. క్షేత్రాధికం, పొలాలు, మాన్యాలు, ఇవన్నీ. కమలాపతే, ఓ కమలాపతి, ఆ పావనమైనటువంటి నీ పాదాలు బృందావనంలో తాకటం వల్ల ఈ సంపదలన్నీ వాళ్ళకు వచ్చేసినాయి. అసలు ఏ సంపద లేదని చెప్పమంటావు? అన్ని సంపదలు ఇచ్చేశావు. ఎందుకని? నీ పాదాలు అక్కడికి వచ్చినాయి కదా. అవి మామూలు పాదాల? అన్ని లోకాలకి రక్షగా, సర్వలోక రక్షగా, సర్వజగద్ రక్షగా ఉండేటువంటి ఆ పాదాలే, అమ్మవారు లాలించినటువంటి పాదాలే. ఆ పాదాలు పవిత్రమైనటువంటి ఆ బృందావనంలో పడేసరికి అక్కడ వాళ్ళకి ఏ సంపదకి కొదవ లేకుండా అయిపోయిందయ్యా ఓ కమలాపతే అని కమలాపతికి చెప్తూ ఉన్నారు ఈయన. తర్వాత శ్లోకం. విలసదులపే కాంతారాంతే సమీరణ శీతలే విపుల యమునా తీరే గోవర్ధనాచల మూర్ధన మూర్ధసు గోవర్ధనాచల మూర్ధసు లలిత మురళీనాద సంచారయన్ ఖల్వాత్సకం వచన దివసే దైత్యం వత్సాకృతిం త్వముదైక్షధాః విలసదులపే కాంతారాంతే సమీరణ శీతలే విపుల యమునా తీరే
గోవర్ధనాచలమూర్ధసు లలిత మురళీనాదః సంచారయన్ ఖలు వాత్సకం క్వచన దివసే దైత్యం వత్సాకృతిం త్వముదైక్షదాః. ఈయన లేగదూడల్ని మేపడంలో సిద్ధహస్తుడు. ఆ పని చేయడంలో ఈయనకి చాలా ఆసక్తి ఉంది. ఆయన ఏం చేశాడు? విలసదులపే విస్తారమై ఉన్నటువంటి పచ్చక బీళ్లలో కాంతారాంతే, అవి మొదట్లో ఉండవు, మధ్యలోంచి దాటి ఇంకొద్దిగా పైకి వెళ్తే ఉంటాయి. కాంతారాంతే, అడవి చివరిలోకి వెళ్తే ఉంటున్నాయి అన్నమాట. సమీరణ శీతలే, అక్కడ చల్లటి వాయువులు వీస్తూ ఉన్నాయి. విపుల యమునా తీరే, ఆ కొద్దిగా ముందుకెళ్తే యమునా తీరం ఉంది, ఆ యమున పారుతూ ఉంది. ఆ పారుతూ ఉన్నటువంటి చోట చల్లటి గాలులు వీస్తూ ఉన్నాయి, పచ్చిక బయళ్ళు చాలా విస్తరించి ఉన్నాయి. అక్కడ ఈ పశువుల్ని ఆయన మేపుతూ ఉన్నాడు. పశువుల్ని మేపాలంటే ఎక్కడ పచ్చిక బయలు ఉందో అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ పచ్చిక బయలు ఎక్కడుంది? కాంతారాంతంలో ఉంది, అడవి చివర ఉంది. ఈ అడవి చివర ఈ పశువుల్ని తీసుకుని వెళ్ళి నీవు మేపుతూ ఉన్నావు. అక్కడ చల్లటి వాయువు వీస్తుంది. ఆ చల్లటి వాయువు వీస్తుంటే ఇవి ప్రశాంతంగా తింటాయి ఈ పశువులు. అక్కడ యమునా నది కూడా పారుతోంది కాబట్టి వాటికి దప్పికైతే వెళ్ళి నీళ్లు తాగగలుగుతాయి. అందుకని అలాంటి ప్రదేశంలో నువ్వు కూర్చుని ఉన్నావయ్యా. గోవర్ధనాచలమూర్ధసు, అదంతా కూడా నువ్వు ఎక్కడ దాకా వెళ్తున్నావు? గోవర్ధనం యొక్క, గోవర్ధన గిరి యొక్క పై దాకా వెళ్ళి అక్కడ మేపుతూ ఉన్నావయ్యా. లలిత మురళీనాద, మధురమైనటువంటి మురళీనాదంతో అక్కడ పాడుతూ ఉన్నాడు ఈయన. ఆయన మురళీనాదం వాయిస్తూ ఉంటే, వినిపిస్తూ ఉంటే, సంచారయన్ ఖలు వాత్సకం, ఆ దూడలన్నీ కూడా చక్కగా మేస్తూ ఉన్నాయి. ఈయన సంగీతాన్ని వింటున్నాయి, చల్లటి గాలిని పీలుస్తూ ఉన్నాయి. హాయిగా విస్తారంగా దొరుకుతున్నటువంటి పచ్చిక బయలులో ప్రశాంతంగా ఆదమరిచి మేస్తూ ఉన్నటువంటి ఆ పశువులు ఉన్నాయి. ఆ సందర్భంలో క్వచన దివసే, ఇలా చాలా రోజులు జరిగిపోయింది. ఒక రోజున, క్వచన దివసే, ఒక రోజున, దైత్యం వత్సాకృతిం త్వముదైక్షదాః, ఒక రాక్షసుణ్ణి లేగదూడ ఆకారంలో ఉన్నవాడిని నువ్వు గమనించావు. ఎలా గమనించాడండి? రోజు పశువులు మేపుకుంటూ వస్తుంటాడు కదా, కాబట్టి ఈయన పశువులేవో ఈయన తెలుసు. ఈయన పశువులు కాకుండా కొత్త పశువులు ఏమైనా వస్తే అవి కూడా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా జరుగుతున్నప్పుడు ఒక రోజున నువ్వు వత్సాకృతిలో వచ్చినటువంటి ఒక రాక్షసుణ్ణి నువ్వు గమనించావు, నీ మందలో ఉన్నాడు, అది గమనించావు. తర్వాత శ్లోకం. రభస విలసత్పుచ్చం విఛాయతోస్య విలోకయన్ కిమపి వలితస్కంధం
రంధ్ర ప్రతీక్షం ఉదీక్షితం తమధచరణే బిభ్రత్ విభ్రామయన్ ముహురుచ్ఛకైః కుహచన మహావృక్షే చిక్షేపిధ క్షతజీవితం రభస విలసత్పుచ్చం విఛాయతోస్య విలోకయన్ కిమపి వలితస్కంధం రంధ్ర ప్రతీక్షముదీక్షితం తమధచరణే బిభ్రత్ విభ్రామయన్ ముహురుచ్ఛకైః కుహచన మహావృక్షే చిక్షేపిధ క్షతజీవితం. మరి కొత్తగా వచ్చిన ఈ దూడను ఎలా కనిపెడతాడు ఈయన అంటే, రభస విలసత్ పుచ్చం విఛాయతో, ఆ మేసేటప్పుడు తోక బాగా పైకెత్తుందండి. తోక పైకెత్తి ఉత్సాహంగా ఎగురుతోందిట. రభస విలసత్ పుచ్చం, పుచ్చం అంటే తోక. విఛాయతోస్య, ఆ మేసేటప్పుడు విలోకయన్, అటు ఇటు దొంగ చూపులు చూస్తోందిట. కిమపి వలిత స్కంధం, ఏదో చూస్తోంది, తల తిప్పి అటు ఇటు తిప్పి చూస్తోంది. రంధ్ర ప్రతీక్షముదీక్షితం, ఎక్కడైనా అవకాశం దొరుకుతుందా అని చూస్తోంది, వెతుకుతోంది. రంధ్రము అంటే ఏవైనా అవకాశం దొరుకుతుందా, ఎక్కడైనా నిన్ను చంపడానికి అవకాశం దొరుకుతుందా అని చూస్తోంది అన్నమాట. రంధ్ర ప్రతీక్షితం ఉదీక్షితం, నువ్వు చూసావు దాన్ని, అది అలా వెతకడాన్ని నువ్వు చూసావు. అదేమో ఏదైనా అవకాశం దొరుకుతుందేమో నిన్ను కొట్టేద్దామని చూస్తుంది. ఆ చూసేదాన్ని నువ్వు చూసావు. చూసి ఏం చేశావు? తమధచరణే, వెంటనే వెళ్ళి వెనకాల 2 కాళ్ళు పట్టుకున్నావు. బిభ్రత, పట్టుకుని, విభ్రామయన్ ముహురుచ్ఛకైః, అదే పనిగా వాడిని తిప్పి 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 వదిలిపెట్టావు. ఆ ఆవుదోడిని వెనక్కా వెళ్ళి 2 కాళ్ళు పట్టుకుని దాన్ని తిప్పడం మొదలెట్టావు. తిప్పి తిప్పి బాగా వేగంగా తిప్పి 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 వదిలేశావు. కుహచన మహావృక్షే, అది వెళ్ళి ఏదో ఒక పెద్ద వృక్షానికి తట్టుకుంది. చిక్షేపిదా, కొట్టుకుని, క్షత జీవితం, ప్రాణం పోగొట్టుకుంది. నిన్ను చంపాలని వచ్చింది, దాని ప్రాణాన్ని పోగొట్టుకుంది. రభస విలసత్పుచ్చం విఛాయతోస్య విలోకయన్ కిమపి వలిత స్కంధం రంధ్ర ప్రతీక్షముదీక్షితం తమధచరణే బిభ్రత విభ్రామయన్ ముహురుచ్ఛకైః కుహచన మహావృక్షే చిక్షేపిధ క్షతజీవితం. తర్వాత శ్లోకం.
నిపతతి నిపతతి మహాదైత్యే మహాదైత్యే జాత్యా దురాత్మని జాత్యాదురాత్మని తత్క్షణం తత్క్షణం నిపతన నిపతనం జవక్షుణ్ణో క్షోణీరుహ శతకాననే దివి పరిమళత్ బృందా బృందారకా కుసుమోకరై శిరసి భవతో హర్షాత్ వర్షంతి నామ తదా హరే నిపతతి మహాదైత్యే జాత్యా దురాత్మని తత్క్షణం నిపతన జవ క్షుణ్ణ క్షోణీరుహ క్షతకాననే దివి పరిమళద్బృందా బృందారకాః కుసుమోత్కరైః శిరసి భవతో హర్షాత్ వర్షంతి నామ తదా హరే. వాడు రాక్షసుడు కదా. నిపతతి ఎక్కడ పైనుంచి ఎప్పుడైతే కృష్ణుడు తిప్పి 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 వదిలాడో అది వెళ్ళి ఏదో చెట్టు పైకి వెళ్ళి పడి అక్కడి నుంచి కింద పడుతుంది అనమాట. నిపతతి కింద పడింది. మహాదైత్యే వాడు గొప్ప రాక్షసుడు. జాత్యా దురాత్మని వాడి జాతి ప్రకారం చూసినట్లయితే దుర్మార్గుడు. తక్షణం ఆ క్షణమే పైనుంచి పడ్డాడు. నిపతన జవ క్షుణ్ణ క్షోణీరుహ క్షతకాననే ఎక్కడి నుంచి పడ్డాడు? చెట్ల పైనుంచి పడ్డాడు. ఎప్పుడైతే ఈ కృష్ణుడు ఈ విధంగా దాన్ని విసిరేశాడో అది పైకెళ్ళి పడి ఆ పైన ఉన్నటువంటి చెట్లన్నింటినీ విరిచేసింది. అడవిలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ విరిచి కింద పడింది. అది కింద పడుతుంటే దివి పరిమళత్ బృందా బృందారకాః అక్కడ ఆకాశంలో సమావేశం పెట్టుకున్నారు దేవతలందరూ కూడా. దేవతల బృందాలు అక్కడ సమావేశం పెట్టుకున్నాయి. అవి దీన్ని చూస్తూ ఉన్నాయి. కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూస్తూ ఉన్నాయి. చూసి వాళ్ళు చాలా సంతోషించి కుసుమోత్కరైః పూలవాన పూల గుచ్చాలతో పూల సమూహంతో శిరసి భవతో నీ శిరస్సు మీద హర్షాత్ వర్షంతి చాలా ఆనందంగా నీ మీద పూల వర్షం కురిపించారయ్యా. నామ తదా హరే ఆ సమయంలో నీ మీద పూల వర్షం దేవతలు కురిపించారు. రాక్షసుడేమో పైకెళ్ళి చెట్లను వెడగొట్టుకుంటూ కింద పడ్డాడు. నీ మీదేమో ఇదంతా చూస్తున్నటువంటి దేవతలందరూ కూడా నీ మీద పూల వర్షం కురిపించారు అని చెప్తున్నారు. తర్వాత శ్లోకం. సురభిల తమాం మూర్ధన్యోర్ధ్వం కుతః
కుసుమావలి కుతః కుసుమావళి నిపతతి నిపతతి తవేత్యుక్తో బాలైః సహేలముదైరయః ఝటితి ధనుజక్షేపేణ ఊర్ధ్వం గతః తరుమండలాత్ కుసుమనికరః సోయం నూనం సమేతి శనైరితి సురభిలతమాం మూర్ధ్వన్యూర్ధ్వం కుతః కుసుమావళీ నిపతతి తవేత్యుక్తో బాలైః సహేలముదైరయః ఝటితి ధనుజక్షేపేణోర్ధ్వం గతస్తరుమండలాత్ కుసుమనికరః సోయం నూనం సమేతి శనైరితి. పైనుంచి కుసుమ వర్షం కురిపించారు దేవతలు. కింద ఉన్న వాళ్ళకి ఏం కనపడుతుంది? పైనుంచి పూలు పడుతున్నాయి అనేది కనబడుతుంది. ఎవరు కురిపించారో తెలుస్తుంది. ఎవరు కురిపించారో తెలిస్తే ఇంకా ఈ కథంతా లేదు. ఇదంతా ఆయన మాయ కదా. ఆయన ఎవరో ఆయన తెలియకుండా కపట బాలకుడు రూపంలో వచ్చి ఉన్నాడు కదా. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గొప్ప బాలకులు అందరికీ ఆశ్చర్యంగా ఉంది. సురభిలతమం ఊర్ధ్వన్యూర్ధ్వం, ఇంత పరిమళ భరితంగా ఉన్నటువంటి ఈ పూలు పైనుంచి నీ నెత్తి మీద ఎలా పడుతున్నాయి? కుతః కుసుమావళి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ కుసుమాలన్నీ? నిపతతి, పడుతున్నాయి. ఈ పుష్పాలు పైనుంచి కింద పడుతున్నాయి కదా, ఎక్కడి నుంచి పడుతున్నాయి? తవేత్యుక్తో బాలైః, ఇలా అడుగుతున్నటువంటి గొప్ప బాలకుడికి సహేలముదైరయః, నువ్వు చాలా నవ్వుతూ ఒక ఆటలాగా, ఏదో ఒక తేలిగ్గా, ఒక జోక్ అంటాం, ఒక వ్యంగ్యంగా నువ్వు సమాధానం చెప్పావు. ఏమని చెప్పావు? ఝటితి, మనం ఈ రాక్షసుణ్ణి విసిరేశాం కదా, ఝటితి ధనుజక్షేపేణోర్ధ్వం గతః, మనం విసిరేస్తే ఆ రాక్షసుడు పైకెళ్ళాడు. పైకెళ్ళి గతస్తరుమండలాత్, ఆ వృక్షాల పైన కొట్టుకోవటం వల్ల కుసుమ నికరః, ఆ పూలన్నీ కూడా, ఆ చెట్లకున్న పూలన్నీ కూడా సోయం నూనం సమేతి శనైరితి, ఇదిగో ఈ విధంగా నెమ్మదిగా పూలన్నీ కింద పడుతున్నాయి. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. మనం ఈ రాక్షసుని విసిరేసాం కదా, వాడు చెట్ల మీదకి వెళ్ళి పడ్డాడు. ఆ పడ్డంతో ఆ చెట్ల మీద ఉన్నటువంటి పూలన్నీ కూడా నెమ్మదిగా కిందకు రాలుతున్నాయ్యా అని ఆ గోప బాలకుడికి నువ్వు చెప్పావయ్యా. ఎంత బాగా చెప్పాడు కదా. ఎందుకంటే వాళ్ళకి ముందే ఈయన కృష్ణుడు, ఈయన నారాయణుడు అనే విషయం తెలియకూడదు. అందుకని ఈయన ఆ మాయని, ఆ మోహాన్ని అలా ఉంచుతూ ఉన్నారనమాట. తర్వాత క్వచన దివసే భూయో భూయస్తరే
భూయో భూయస్తరే పరుషాతపే తపన తనయా పాద పాతుం గత భవదాదయ చలితగరుతం ప్రేక్షామాసు బకం ఖలు విస్మృతం క్షితిధర గరుచ్ఛేదే కైలాసశైలం ఇవాపరం భూయో భూయస్తరే పరుషాతపే తపన తనయా పాద పాతుం గతా భవదాదయః చలితగరుతం ప్రేక్షమాసుర్బకం ఖలు విస్మృతం క్షితిధర గరుచ్ఛేదే కైలాసశైలమివాపరం. ఒక రోజున క్వచన దివసే, ఒక రోజున భూయో భూయస్తరే, మరల మరల పరుషాతపే, బాగా తీవ్రమైనటువంటి ఎండ ఉండడం వల్ల, అంటే బాగా ఎండ ఉంది, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించింది అనమాట. ఎక్కడికో చూద్దాం. తపన తనయా పాద, తపన తనయ అంటే సూర్యుడి కుమార్తె అయినటువంటి యమున. ఆ యమునా నదిలో నీళ్లు పాతుం తాగడానికి గత భవదాదయ, నువ్వు నీ మిత్రులు అందరూ కలిసి నీళ్లు తాగడానికి వెళ్తూ ఉన్నారు. అక్కడ ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి బాగా దాహం వేసింది. మళ్ళీ మళ్ళీ దాహం వేసేసరికి సరే వెళ్ళి తాగొద్దామని ఆ యమునా నదిలోకి నీళ్లు తాగడానికి వెళ్ళారు. అప్పుడు చలిత గరుతం, ఒక పక్షి ఎగురుతూ వచ్చింది, చాలా ఉధృతమైన వేగంతో వచ్చింది. చలిత గరుతం ప్రేక్షాం ఆహుహు బకం, నీవు ఒక కొంగని చూశావు. చలిత గరుతం, అది చాలా పెద్ద కొంగ అన్నమాట. ఖలు విస్మృతం క్షితిధర గరుచ్ఛేదే, కొండలకి అంతకుముందు రెక్కలు ఉండేవి. ఆ రెక్కల్ని ఇంద్రుడు ఏం చేశాడంటే తన వజ్రాయుధంతో కొండలకున్న రెక్కలన్నింటినీ కూడా నరికేశాడు. కానీ ఒక కొండకు మాత్రం నరకలేదు. అది కైలాస పర్వతం. కైలాస పర్వతం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది కదా. మంచు ఉంటుంది కదా, మంచు పర్వతం కాబట్టి అది తెల్లగా ఉంటుంది. ఆ తెల్లటి పర్వతం ఇంకా రెక్కలు కలిగి ఉంది. ఈ కొంగ కూడా తెల్లగా ఉంది, దీనికి కూడా రెక్కలు ఉన్నాయి. ఇది చాలా పెద్ద పరిమాణంలో ఉంది కాబట్టి ఇది కైలాస శిఖరమా అన్నట్లుగా ఈయనకి కనిపించిందండి. అంత పెద్ద కొంగని ఈయన చూశాడు. ఒక రోజున మీరంతా చూశారు అని. క్వచన దివసే భూయో భూయస్తరే పరుషాతపే తపన తనయా పాద పాతుం గత భవదాదయః చలిత గరుతం ప్రేక్షామాసుర్భకం ఖలు విస్మృతం
క్షితిధరగరుచ్ఛేదే కైలాసశైలమివాపరం. తర్వాత శ్లోకం. పిబతి సలిలం పిబతి సలిలం గోపవ్రాతే గోపవ్రాతే భవంతం భవంతం అభిద్రుతః అభిద్రుతః సకిల నిగిలన్ సకిల నిఖిలం అగ్ని ప్రక్షం అగ్నిపక్షం పునర్ధృతం పునర్ధృతం ఉద్వమన్ ఉద్వమన్ దళయుతుమగాత్ దళయుతుమగాత్ త్రోట్యాః కోట్యా త్రోట్యాః కోట్యా తదాసు భవాన్ విభో. కలజనభిదా చుంచుశ్చుంచు ప్రగృహ్య దదారతం. పిబతి సలిలం గోపవ్రాతే భవంతమభిద్రుతః సకిల నిగిలన్నగ్నిప్రక్షం పునర్ధృతముద్వమన్ దళయితుమగాత్ త్రోట్యాః కోట్యా తదాసు భవాన్ విభో. ఖలజనభిదా చుంచుశ్చుంచు ప్రగృహ్య దదారతం. పిబతి సలిలం గోపవ్రాతే భవంతం అభిద్రుతః. నీతో పాటు కలిసి గోప బాలకులందరూ వచ్చారు. అందరూ నీళ్లు తాగుతూ ఉన్నారు. పిబతి సలిలం, ఆ నీళ్లు తాగుతూ ఉంటే గోపవ్రాతే భవంతమభిద్రుతః సకిల నిగిలన్, వాడొచ్చి నిన్ను మింగేశాడు. ఎవరు? ఆ కొంగ వచ్చి మింగేసింది. సకిల నిగిలన్, ఆ మింగితే నువ్వు ఎలా ఉన్నావుట? దాని నోట్లో కలంగానే అగ్ని ప్రక్షం, ఒక నిప్పు కణికలాగా తోచావు నువ్వు. వాడేమో మింగటానికి మింగేశాడు, కానీ లోపల ఒక నిప్పు కణికలాగా నువ్వు ఉండేసరికి పునర్ధృతముద్వమన్, నిన్ను బయటికి పడేయడానికి ప్రయత్నం చేశాడు. దళయుతుమగాత్, నిన్ను చంపడానికి వచ్చాడు. దళయుతుం అగాత్, నిన్ను చంపాలని వచ్చి త్రోట్యాః కోట్యా, ముక్కుతో పొడవడం మొదలెట్టాడు. అప్పుడు నువ్వేం చేశావు? తదాసు, వెంటనే నువ్వు భవాన్ విభో, నువ్వేం చేశావు? కలనభిదా చుంచు, దుర్మార్గులైన వాళ్ళని చంపటంలో నేర్పరివి నువ్వు. నువ్వేం చేశావు? చుంచు ప్రగృహ్య, దాని ముక్కును పట్టుకున్నావు. ఆ కొంగ ముక్కును పట్టుకుని దదారతం, ఆ కొంగ ముక్కుని చీల్చేశావు. ఆ కొంగ ముక్కుని చీల్చేశావు. పిబతి సలిలం గోపవ్రాతే భవంతమభిద్రుతః సకిల నిగిలన్నగ్నిప్రక్షం పునర్ధృతముద్వమన్ దళయితుమగాత్రోట్యాః కోట్యా తదాసు భవాన్ విభో. ఖలజనభిదా చుంచుః చుంచు ప్రగృహ్య దదారతం. తర్వాత శ్లోకం.
సపది సహజాం సపది సహజం సంద్రష్టం సంద్రష్టం వామృతాం వామృతం కల్పూతనాం కల్పూతనం అనుజం అఘమప్యగ్రే అగమప్యగ్రే గత్వా గత్వా ప్రతీక్షుతుమేవ ప్రతీక్షితుమేవ వా ప్రతీక్షితుమేవ శమన నిలయం శమనిలయం యాతే తస్మిన్ బకే యాతే సుమనో గణే కిరతి కిరతి సుమనో బృందం బృందావనాత్ బృందావనాత్ గృహమయీ యథా గృహమయ్యథా సపది సహజాం సంద్రష్టుం వా మృతాం ఖలు పూతనాం అనుజమఘమప్యగ్రే గత్వా ప్రతీక్షితుమేవ వా శమన నిలయం జాతే తస్మిన్ బకే సుమనో గణే కిరతి సుమనో బృందం బృందావనాత్ గృహమై యథా. ఈ కొంగ చచ్చిపోయింది, బకాసురుడు చచ్చిపోయాడు. దాన్ని ఎంత అందంగా వర్ణిస్తున్నారో చూద్దాం. సపది సహజాం సంద్రష్టుం వా మృతాం ఖలు పూతనాం. నీ చేతిలో ముందుగా పూతన చచ్చిపోయింది. ఆ పూతన ఈయన చెల్లెలు. సపది సహజాం, తనతో పాటు పుట్టిన తోడబుట్టిన చెల్లెలైనటువంటి ఆ చనిపోయిన పూతన్ని చూడడానికా అన్నట్లుగా అనుజం అఘం అప్యగ్రే, అఘాసురుడు చచ్చిపోయాడు. ఈ అఘాసురుడు ఈయన తమ్ముడు, వాడిని చూడ్డానిక అన్నట్లు గత్వా ప్రతీక్షితుమేవ వా, పైన యమలోకంలో కూతుని వాళ్ళని రావడాన్ని చూడ్డానికి వెళ్ళాడా అన్నట్లుగా శమన నిలయం. శమన నిలయం అంటే యమ సదనం, యముడి ఇల్లు, నరకానికి యాతే తస్మిన్ బకే, ఆ కొంగ చేరుకుంది. అంటే ఈ కొంగ అంతకు ముందు చచ్చిపోయినటువంటి పూతన్ని చూడ్డానికో లేకపోతే తర్వాత రాబోతున్నటువంటి అఘాసురుణ్ణి స్వాగతించడానికా అన్నట్లుగా ఈయన ముందు చచ్చిపోయి నరకానికి వెళ్ళాడు. నరకానికి వెళ్ళి అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడా అన్నట్లు వెళ్ళాడు. గత్వా ప్రతీక్షితుమేవ వా, వాళ్ళ కోసం వెళ్ళాడా అన్నట్లుగా వెళ్ళాడు. శమన నిలయం జాతే తస్మిన్ బకే సుమనో గణే కిరతి సుమనో బృందం బృందావనాత్ గృహమై యథా. సుమనో గణే అంటే సుమనస్కులైనటువంటి దేవతలు చాలా మనోహరమైనటువంటి పుష్పాలతో వాన నీ మీద కురిపిస్తూ ఉండగా
గృహమై బృందావనాత్ గృహమై యథా. బృందావనం నుంచి నువ్వు ఇంటికి బయలుదేరావు. ఈ కొంగేమో చచ్చిపోయి యమలోకంలో పోయింది. పైనుంచి దేవతలు పూల వర్షం కురిపిస్తూ ఉండగా నువ్వు బయలుదేరి ఇంటికి వెళ్ళావయ్యా అని చెప్తున్నారు. 10వ శ్లోకం. లలిత మురళీనాదం లలిత మురళీనాదం దూరాన్ని శమ్య దూరాన్ని శమ్య వధూజనైః వధూజనైః త్వరితముపగమ్య త్వరితముపగమ్య రాధారూఢ రాధారూఢ మోదముదీక్షితః మోదముదీక్షితః జనిత జననీ జనిత జననీ నందానందః నందానందః సమీరణ మందిర సమీరణ మందిర ప్రథిత వసతే ప్రథిత వసతే సౌరే శౌరే దూరీకురుష్వ దూరీకురుష్వ మమామయాన్ మమామయాన్ సౌరే శౌరే దూరీకురుష్వ దూరీకురుష్వ మమామయాన్. మమామయాన్ నా వ్యాధులని దూరం చెయ్యవయ్యా ఓ సౌరి అని నారాయణ అని వేడుకుంటూ ఉన్నారు. అంతకుముందు ఏం చెప్పారు చూద్దాం. లలిత మురళీనాదం దూరాన్ని శమ్య వధూజనైః త్వరితముపగమ్య రాధారూఢం ముదముదీక్షితః జనిత జననీ నందానందః సమీరణ మందిర ప్రథిత వసతే శౌరే దూరీకురుష్వ మమామయాన్. నువ్వు చక్కగా పైన కూర్చుని గోవర్ధన గిరి మీద కూర్చుని మురళిని వాయిస్తూ ఉన్నావు. నెమ్మదిగా ఇంటికి చేరుకున్నావు. ఇంటికి చేరుకున్న తర్వాత కూడా ఈ మురళిని వాయిస్తూనే ఉన్నావు. లలిత మురళీనాదం, చాలా మధురంగా వినపడుతున్నటువంటి ఆ మురళీనాదాన్ని దూరాన్ని శమ్య వధూజనైః, దూరం నుంచి విన్నటువంటి ఆ గోపికలు త్వరితముపగమ్య రాధారూఢం మోదముదీక్షితః, బాగా వేగంగా పరుగున వచ్చారు. వచ్చి నిన్ను చూసి సంతోషపడ్డారు. ఏం చేస్తున్నావు నువ్వు? జననీ జనిత జననీ నందానంద, మీ అమ్మ నందుడు ఇద్దరు కూడా హాయిగా ఆనందిస్తూ ఉన్నారు నీ మురళీ గానాన్ని. అది చూసి వీళ్ళు ఇంకా సంతోషించారు. సమీరణ మందిర ప్రథిత వసతే, గురువాయుపురంలో ఉండేటువంటి శౌరే ఓ నారాయణ దూరీ కురుష్వ మమామయాన్, నా వ్యాధులన్నింటినీ కూడా దూరం చేయవయ్యా అని ప్రార్థిస్తూ ఆయన వేడుకున్నారు. మనం కూడా స్వామిని వేడుకున్నాం. మంగళాశాసనంతో ఈరోజు తరగతి ముగిద్దాం. మంగళం రుక్మిణీ మాధుర్య ధుర్యాయ, మంగళం గోపాలమణివరాయ, మంగళం శ్రీపద్మమాలికా కౌస్తుభాభరణాయ రాధికా వల్లభాయ,
మంగళం మానిని మదనాయ శాంగినే మంగళం గోపికా సంగతాయ మంగళం గురువాయుమందిరావాసాయ మంగళం భక్తహృన్మందిరాయ మంగళం భవ్య గుణమణి మణికుటుంబ రక్షణ విచక్షణ దయార్ద్ర వీక్షణాయ మంగళం దీక్షిత స్తుతి మంగళాయ మంగళం సర్వమంగళ మంగళాయ మంగళం సర్వమంగళ మంగళాయ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో. ఓం శాంతి శాంతి శాంతి.